సో విజయవాడలో పాల కేంద్రాలపై ఆహార భద్రతా అధికారులు తనిఖీ చేపట్టారు. పాలు విక్రయించే దుకాణాల్లో సోదాలు చేస్తున్నారు. ప్రసాదంపాడు, కృష్ణలంక, కరెన్సీ నగర్ లో అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఇప్పటివరకు 6 శాంపిల్ సేకరించారు. ల్యాబ్ రిపోర్టుల తర్వాత చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఇక వినియోగదారులకు అనుమానాలుంటే ఫిర్యాదు చేయాలని సూచించారు. పాలు అమ్మే పాయింట్లో ఉదయం 7 గంటల నుంచి మొదలుపెట్టి కృష్ణలంక, పడమట పట్టకాలవ, పడమట ఫన్ టైమ్స్ రోడ్, అలానే కరెన్సీ నగర్, ప్రసాదంపాడు ఈ వివిధ సెంటర్లో తనిఖీ చేసి శాంపిల్ స్లిప్ చేసి ల్యాబొరేటరీకి పంపించడం జరుగుతుంది. ఇందు మూలంగా పబ్లిక్ తెలియపరిచేది ఏంటంటే, మీకు ఎక్కడైనా అనుమానంగా కనిపించి కానీ ఇల్లు కానీ ఏదన్నా కలిపి అమ్ముతున్నట్లుగా ఉంటే మా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కి దగ్గర పోలీస్ స్టేషన్ కానీ లేదా విఆర్ఓ ఎంఆర్ఓలకు కానీ తెలియపరిస్తే వాటి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ విధిగా లైసెన్స్ కలిగి ఉండాలి. అడల్ట్రేషన్ ఎక్కడన్నా మీకు డౌట్ వస్తే మాత్రం ఇమీడియట్లీ ఆ డిపార్ట్మెంట్కి తెలియపరచాలి. అడ్రస్ ఓల్డ్ జనరల్ హాస్పిటల్, క్షేత్ర విజయవాడ. ఏదన్నా ఉంటే వాళ్ళు రైట్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యాకూబ్ ఫోన్ అందిస్తారు. యాకూబ్, మనం చూస్తున్నాం పాల కేంద్రాలపై అయితే ఆహార భద్రతా అధికారులు తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రాజమండ్రిలో జరిగిన ఘటన తర్వాత ఇప్పటికే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇప్పటికే పాల కేంద్రాలపై తనిఖీలు చేయడం జరిగింది. ఉదయం విజయవాడలోని కృష్ణలంక, అదేవిధంగా ప్రసాదంపాడు, కరెన్సీ నగర్ ప్రాంతాల్లో సుమారుగా పాల కేంద్రాల్లో ఇప్పటికే తనిఖీలు చేశారు. అక్కడ ఒక 6 పాల కేంద్రాల్లో శాంపిల్స్ తీసుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం ఎక్కడైనా సరే ఎటువంటి అనుమానాలు ఉన్నా, ఎక్కడైనా అటువంటి పరిస్థితులు అంటే పాల ఉత్పత్తుల్లో ఏదైనా తేడా ఉంది అని తెలిస్తే ఖచ్చితంగా స్థానికంగా ఉన్న పోలీసులకు కానివ్వండి, అదేవిధంగా ఎంఆర్ఓలకు తెలియజేయాలని, ఫుడ్ సేఫ్టీ అధికారులకు కూడా తెలియజేయాలని అది కూడా ఇప్పటికైతే జిల్లా అధికారులు అయితే చెప్పడం జరిగింది. కీలకంగా పాల ఉత్పత్తులపై ఎక్కడైనా అంటే ప్రైవేట్ గా అమ్ముతున్న వాళ్ళు ఎక్కడైనా అమ్ముతే మటుకి వాళ్ళు దానికి సంబంధించిన లైసెన్సులు కూడా ఖచ్చితంగా తీసుకోవాలని కూడా ఇప్పటికే అధికారులు అయితే చెప్పడం జరిగింది. ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో తనిఖీలు ఇంకా ముమ్మరం చేస్తాము అని కూడా చెప్పారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే వెంటనే సమాచారం ఇవ్వాలని కూడా ఇప్పటికే కోరారు అధికారులు. ఈ నేపథ్యంలో పాల ఉత్పత్తులు, అదేవిధంగా దానికి సంబంధించిన పాలు సంబంధించి రాజమండ్రిలో జరిగిన ఘటన ఇప్పటికే నలుగురు పైన చనిపోవడం, కొంతమంది అస్వస్థ పాలు అవడంతో పాల ఉత్పత్తులపై ఇప్పటికే సీఎం చంద్రబాబు కూడా దీని మీద తనిఖీలు చేయాలని కూడా ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ కమిషనర్ తో పాటు పూర్తిగా జిల్లాల వ్యాప్తంగా అయితే ఇప్పుడైతే తనిఖీలు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. సోని, రైట్. థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ యాకూబ్.